నమః. యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి స్వాగతం. దర్శనాలు విభాగంలో యూజీసీ నెట్ పాఠ్య ప్రణాళికలో నాస్తిక దర్శనములు అనేది కూడా ఒక అంశము. ఈరోజు నాస్తిక దర్శనముల్లో ముఖ్యమైన ప్రశ్నలు చూస్తాము. నాస్తిక దర్శనములు 3: 1 చార్వాక దర్శనము, 2 బౌద్ధ దర్శనము, 3 జైన దర్శనము. మొదట చార్వాక దర్శనం నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. మొదటిది, నాస్తిక దర్శనేషు పరిగణితం అస్తి. ఆన్సర్ బౌద్ధ దర్శనం. అంటే కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ నుంచి ఇది చెప్పబడింది. రెండవ ప్రశ్న, కియంతి నాస్తిక దర్శనాన్ని, నాస్తిక దర్శనాలు ఎన్ని అని అడిగితే సమాధానం 3: చార్వాక, బౌద్ధ, జైన. మూడవ ప్రశ్న, ఆస్తిక నాస్తికయోః కో భేదకః తత్వవిశేషః. ఆస్తిక నాస్తిక 2 దర్శనాల మధ్యలో ఏంటి భేదము అని అంటే వేదసత్తా. అంటే వేదం యొక్క అస్తిత్వాన్ని ఆస్తికులు అంగీకరిస్తే వేదం యొక్క అస్తిత్వాన్ని నాస్తికులు అంగీకరించరు. అది. 4వ ప్రశ్న, అధో నిర్దిష్టేషు అవైదికం శాస్త్రం కిమస్తి. అవైదికం శాస్త్రం ఏమిటి అంటే క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో జైన దర్శనం. తర్వాత 5వ ప్రశ్న, చార్వాక మతే కతి తత్వాని సంతి. చార్వాక మతంలో ఎన్ని తత్వాలున్నాయి అంటే అత్ర 4 భూతాని భూమిర్ వాయు అనిలః. అంటే వీళ్ళు చార్వాకులు 4 తత్వాలనే అంగీకరించారు. అవి పృథ్వీ, జలము, అగ్ని, వాయు. ఆకాశం అనే తత్వాన్ని చార్వాకులు అంగీకరించలేదు. తర్వాత 6వ ప్రశ్న, చార్వాక సమ్మత తత్వేషు పరిగణితం నాస్తి. చార్వాకులు ఏ తత్వాన్ని పరిగణించలేదు అంటే ఆకాశతత్వాన్ని. కాబట్టి సమాధానం ఆకాశః. తర్వాత 7వ ప్రశ్న, రుణం కృత్వా ఘృతం పిబేత్ ఇది కస్య సిద్ధాంతః అస్తి. అంటే అప్పు చేసైనా సరే నేతిని తాగాలి అని ఈ సిద్ధాంతం ఎవరిది అంటే చార్వాకులది. కాబట్టి చార్వాకస్య అనేది ఆన్సర్. 8వ ప్రశ్న, భూత చైతన్యవాదస్య పురస్కర్తాః సంతి. భూత చైతన్యవాదం అనేది ఎవరిది ఈ వాదము అని అంటే చార్వాకులది. కాబట్టి చార్వాకాః. చార్వాకుల ప్రకారము 4 మహాభూతములకు అతిరిక్తంగా ఆత్మ అనే పదార్థము వేరేది లేదు. చైతన్యమే ఆత్మ యొక్క గుణము. ఎందుకంటే ఆత్మ అనే వస్తువు లేదు కనుక చైతన్యము శరీరం యొక్క గుణంగా సిద్ధి జరుగుతుంది. కనుక దేహమే ఆత్మ అని చెప్పబడింది. శరీరం ఉన్నంత వరకు చైతన్యం ఉంటుంది. శరీరమే లేనప్పుడు చైతన్యము ఉండదు అనేది చార్వాకుల అభిప్రాయం. 9వది, దేహాత్మవాదః కః స్వీకరోతి. దీనికి చార్వాకః. పై వివరణమే దేహమే ఆత్మ అన్నది చార్వాకుల వాదము. తర్వాత 10వ ప్రశ్న, రాజా భవతి ఈశ్వరః ఇదం మతం అస్తి. ఎవరిది అంటే చార్వాకస్య. రాజుయే ఈశ్వరుడు, రాజుయే ప్రభువు అనేది చార్వాకుల మతము. తర్వాత 11వ ప్రశ్న, నాస్తిక శిరోమణి కః. ఆన్సర్ చార్వాకః. నాస్తికులలో కూడా ఎక్కువ శ్రేష్టమైన వాళ్ళు ఎవరు అని అంటే చార్వాకులు. తర్వాత 12వ ప్రశ్న, భూతేభ్యః చైతన్యం ఉపజాయతే ఇది వదంతి. ఎవరు అంటారు ఇలా అంటే చార్వాకాః. అంటే 4 మహాభూతముల నుండి చైతన్యం పుట్టును అనేది చార్వాకుల మతము. ఏమని చెప్పారు అంటే చతుర్భ్యః ఖలు భూతేభ్యః చైతన్యం ఉపజాయతే. తర్వాత 13వ ప్రశ్న, మరణం ఏవ మోక్షః ఇది వదంతి. ఎవరు అని అంటే మరణమే మోక్షం అని చెప్పినది ఎవరు అంటే నా స్వర్గో నా అపవర్గో వా నా ఏవ ఆత్మా పారలౌకికః అని చెప్పింది చార్వాకులు. చార్వాకుల అభిప్రాయంలో స్వర్గము లేదు, అపవర్గము లేదు, అంటే మోక్షము లేదు, ఆత్మ లేదు, పరలోకము కూడా లేదు, మరణమే మోక్షము అనేది వీరి అభిప్రాయము. 14వ ప్రశ్న, త్రయోవేదస్య కర్తారో భాండ ధూర్త నిశాచరాః ఇది ఉక్తిః భవతి కేషాం అంటే లోకాయతానాం అంటే చార్వాకానాం. వీరి ప్రకారము వేదముల రచన ధూర్తులు, భండులు మరియు నిశాచరుల చేత రచింపబడింది కనుక వేద ఆధారిత ధర్మమును స్వీకరించకూడదు అని చార్వాకుల అభిప్రాయం. తర్వాత 15వ ప్రశ్న చూస్తే చార్వాక మతే ప్రమాణం. చార్వాకులు ఒక ప్రమాణాన్ని స్వీకరించారు. అది ఏకవిధం ప్రత్యక్ష ప్రమాణం.
ఒక్క ప్రత్యక్ష ప్రమాణాన్నే చార్వాకులు అంగీకరించారు. తర్వాత ముఖ్యమైన కొన్ని పాయింట్లు చార్వాకంలో. చార్వాక దర్శనంలో ఈ చార్వాక దర్శనం అనేది భౌతికవాది, జడవాది. ఇంకోటి చార్వాకుల సిద్ధాంతము దేహాత్మవాదము, ఇంకా ఇంద్రియాత్మవాదము, ఇంకా మనసాత్మవాదం అని కూడా అంటారు. తర్వాత చార్వాక దర్శనం యొక్క ఆచార్యుడిగా ఎవరిని భావిస్తారు అంటే బృహస్పతిని. చార్వాక అంటే చారు అంటే మధురము, మధురముగా వాక్ అంటే మాట అని తెలుసు కాబట్టి చార్వాక అంటే మధురంగా మాట్లాడేవాడు అని అర్థము. తర్వాత లోకాయుత పదము చార్వాక దర్శనం కొరకు బౌద్ధ గ్రంథములైన త్రిపీఠకములలో ప్రయోగించబడింది. తర్వాత వీరు అంటే చార్వాకులు పురుషార్థములుగా అర్థము మరియు కామము ఈ రెండింటినే భావిస్తారు. మిగిలిన 2 పురుషార్థం, మనం చతుర్విధ పురుషార్థాలు అనుకుంటాం కదా, ఆ మిగిలిన రెండింటిని వీరు పురుషార్థములుగా భావించరు, కేవలము అర్థము మరియు కామమే. తర్వాత బౌద్ధ దర్శనం గురించి ముఖ్యమైన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, బాహ్యార్థ అనుమేయవాదం స్వీకరోతి. బాహ్యార్థ అనుమేయవాదం స్వీకరోతి. ఆప్షన్స్లో సౌత్రాంతిక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. బౌద్ధ దర్శనం యొక్క 4 భేదములు 4 ఉన్నాయి భేదములు. ఈ భేదములనే భావనా చతుష్టయం అని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఏదో ఒక రూపంలో ఈ అంశం నుంచి అయితే ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా ఒక ప్రశ్నగా ఉంటుంది. వైభాషిక ఫస్ట్ది భావనా చతుష్టయంలో మొదటి వాళ్ళు వైభాషిక, వీళ్ళది సర్వాస్తివాదం, అంతా ఉంది అని చెప్పి అంటారు. దీన్నే బాహ్యార్థ ప్రత్యక్షవాదం అని కూడా అంటారు. వీళ్ళ వాదం ఏంటంటే సర్వం క్షణికం క్షణికం అనేది. రెండవ వారు యోగాచార భేదము, విజ్ఞానవాదం అంటారు దీన్ని, ఇంకా బాహ్యార్థ శూన్యవాదం అని కూడా అంటారు. వీళ్ళ వాదం ఏంటంటే సర్వం స్వలక్షణం అనేది. మూడవ వాళ్ళు సౌత్రాంతిక వాదులు బాహ్యార్థ అనుమేయవాదం అనేది వీరి వాదము. వీరి మతం ఏంటంటే సర్వం దుఃఖం అనేది వీరు చెప్పే విషయం. తర్వాత 4వ వారు మాధ్యమిక అనేది దీన్నే శూన్యవాదం అని కూడా అంటారు. ఈ మాధ్యమికకు సంబంధించిన ప్రముఖ ఆచార్యుడు నాగార్జున. వీరు చెప్పే విషయం ఏంటంటే సర్వం శూన్యం అని. రెండవ ప్రశ్న, అపోహ సిద్ధివాదినః సంతి. అపోహవాదము అనేది మనము ఒక ప్రశ్నపత్రంలో చూసాము. అపోహ సిద్ధివాదినః సంతి బౌద్ధాః. ఆన్సర్ బౌద్ధాః. అపోహ అంటే ఏమో అతద్వ్యావృత్తి అంటే తద్భిన్న భేదః. ఇలాంటివి కూడా మనము అతద్వ్యావృత్తి ఇది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ప్రశ్నలు ఇప్పుడు యూజీసీ నెట్లో కొంచెము కష్టం, డిఫికల్టీ లెవెల్ అనేది పెంచి ఇస్తున్నారు. మనకు డైరెక్ట్గా అపోహ సిద్ధి అంటే బౌద్ధ ఎవరిది అంటే మనం బౌద్ధులకి మ్యాచింగ్లో ఇస్తారు ఎక్కువ, ఇలాంటివి చేసేస్తాం మ్యాచింగ్లో మనం బౌద్ధులో రాసేస్తాం. అలా ఇవ్వకుండా అపోహ సిద్ధి అని డైరెక్ట్గా ఇవ్వకుండా అతద్వ్యావృత్తి ఇట్లా కూడా ఇవ్వచ్చు. కాబట్టి తెలుసుకుని ఉంటే నిర్వచనాలు కూడా మంచిది. అపోహ అంటే అతద్వ్యావృత్తి అంటే తద్భిన్న భేద. అపోహలో మిగిలిన వస్తువుల ఖండనము, వ్యావృత్తి అంటే ఖండనము, అలా ఖండించడం వల్ల కలిగే జ్ఞానాన్నే అపోహ అంటారు. ఉదాహరణకు గోహో అంటే ఆవు గురించిన జ్ఞానము, అగోహో అంటే ఏదైతే ఆవు కాదో అంటే అశ్వము మొదలైన వాటిని నిషేధం చేస్తూ దాని ద్వారా కలిగే జ్ఞానం. ఆచార్య దిగ్నాగుని ప్రకారము అపోహ యొక్క అర్థము అన్య సర్వప్రాణుల లేదా అన్య సర్వ పదార్థముల వ్యావృత్తి అంటే వాటి ఖండనం ద్వారా, నిషేధించడం ద్వారా సంబద్ధ వస్తువు జ్ఞానము అనుమాన ప్రమాణంతో కలగడము. ఇది ఆచార్య దిగ్నాగుని ప్రకారము అపోహ యొక్క అర్థము. తర్వాత 3వ ప్రశ్న, బౌద్ధమతే చిత్త చైతాత్మక స్కందః కతివిధః. బౌద్ధమతంలో చిత్తము మరియు చిత్త వికారానికి సంబంధించిన స్కందములు 5 అని చెప్పబడ్డాయి. పంచస్కందములు అంటారు. మొదటిది రూపస్కందము, 2 విజ్ఞాన స్కందము, 3 వేదనా స్కందము, 4 సంజ్ఞా స్కందము, 5 సంస్కార లేదా మానస స్కందము. తర్వాత 4వ ప్రశ్న, బౌద్ధ దర్శనస్య మాన్య సిద్ధాంతః అస్తి. బౌద్ధ దర్శనం వాళ్ళు అంగీకరించిన సిద్ధాంతము ప్రతీత్య సముత్పాద సిద్ధాంతః. ఇది కూడా ముఖ్యమైన ప్రశ్న. ప్రతీత్య సముత్పాద సిద్ధాంతాన్నే ఆశ్రిత ఉత్పత్తి సిద్ధాంతం అని కూడా అంటారు.
ఈ సిద్ధాంతం ప్రకారము ఏ కార్యమైనా లేదా ఏ పని అయినా లేదా ఏ వస్తువైనా అది ఉత్పన్నం కావడానికి మిగిలిన కార్యములపై ఆధారపడుతుంది. ప్రతి ఒక్కటి కూడా పరస్పరము నిర్భరమై ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఏ ఒక్క కార్యం కూడా స్వయంగా ఉత్పన్నమవదు అనేది ఈ ప్రతీత్య సముత్పాద సిద్ధాంతము. తర్వాత ప్రశ్న, హీనయాన కస్మాత్ సంబద్ధో అస్తి? సమాధానం బౌద్ధ. బౌద్ధ దర్శనంతో హీనయానానికి సంబంధం ఉంది. అంటే బౌద్ధ ధర్మం యొక్క శాఖలు ముఖ్యంగా రెండు. ఒకటి హీనయాన శాఖ, రెండు మహాయాన శాఖ. హీనయానం అంటే ఈ హీనయానంలో బుద్ధుని ఒక సాధారణ మానవుడిగా పరిగణిస్తారు. సాధారణ మానవుడిగా జన్మించి నిర్వాణం పొందినవాడు బుద్ధుడు, కానీ భగవంతుడు కాదు అని వీరి అభిప్రాయం. హీనయానుల లక్ష్యం ఏంటంటే వ్యక్తిగత మోక్షం, అదే నిర్వాణము. హీనయానము అంతేగాని మిగిలిన సంఘంలో మిగిలిన వ్యక్తుల అందరినీ ఉద్ధరించాలనేది వీరి లక్ష్యం కాదు. హీనయానం ప్రారంభిక లేదా నిమ్న వాహనం అని హీనయానం అనే పదానికి అర్థము. దీనికి విపరీతంగా మహాయానంలో బుద్ధుని భగవంతుడిగా భావిస్తారు. వారి లక్ష్యము అందరు ప్రాణులకు మోక్ష ప్రదానం చేయడం. హీనయానం యొక్క ముఖ్య సిద్ధాంతాలు క్షణభంగవాదము, సంఘాతవాదము, సంతానవాదము. తర్వాత 6వ ప్రశ్న, దిగ్నాగః కస్య దర్శనస్య ప్రతిష్టాపకः అస్తి? దిగ్నాగः బౌద్ధన్యాయ దర్శనస్య ప్రతిష్టాపకः అస్తి. కింద ఆప్షన్స్లో బౌద్ధ అనిస్తే బౌద్ధమని రాయాలి, లేదా యోగాచారాన్ని ఇస్తే యోగాచారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బౌద్ధంలోనే అదొక భేదము. ఇక్కడ బౌద్ధ న్యాయం అని ఇచ్చారు కాబట్టి ఆ ఆప్షన్స్లో మిగిలినవి కావు కాబట్టి ఇది సెలెక్ట్ చేశాము. దిగ్నాగః బౌద్ధ దర్శనంలో విజ్ఞానవాది. ఆయన ప్రముఖ యోగాచార ఆచార్యుడు, యోగాచార భేదానికి సంబంధించిన ఆచార్యుడు. ఈయన ప్రమాణ సముచ్చయవాద అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత 7వ ప్రశ్న, త్రిపిటక కస్య దర్శనాత్ సంబద్ధో అస్తి? ఆన్సర్ బౌద్ధ దర్శనస్య. త్రిపిటకములు అనేవి బౌద్ధ ధర్మానికి ఆగమము వంటివి, వేదములు వంటివి. బుద్ధుని యొక్క ఉపదేశములు ఈ 3 పిటకములో పాళీ భాషలో సంకలనం చేయబడ్డాయి. ఆ 3 ఏమేంటివి అంటే సుప్త పిటక మొదటిది. ఇందులో బుద్ధుని ఉపదేశములు మరియు శిక్ష అంటే దానికి సంబంధించిన విద్య ఉంటుంది. రెండవది వినయ పిటక. ఇందులో సంఘములో భిక్షువుల కొరకు ఆచారములు నియమములు ఉపదేశించబడ్డాయి. మూడవది అభిధమ్మ పిటక. ఇందులో బౌద్ధ ధర్మం యొక్క దార్శనిక సిద్ధాంతాలు వాటి విశ్లేషణ ఉన్నాయి. తర్వాత 8వ ప్రశ్న, యోగాచార సిద్ధాంతో అయం వర్తతే? ఆన్సర్ బౌద్ధ. భావనా చతుష్టయంలో ఒకటి ఈ యోగాచార అన్న విజ్ఞానవాదం అన్న ఒకటే. 9వది సర్వం శూన్యం ఇది కేన బౌద్ధ సంప్రదాయేన స్వీకృతం? మాధ్యమికేన అనేది సమాధానం. మాధ్యమిక, యోగాచార ఈ 2 సంప్రదాయాలు మహాయాన శాఖకు చెందినవైతే వైభాషిక, సౌత్రాంతిక ఈ 2 సంప్రదాయాలు హీనయాన శాఖకు చెందినవి. 10వ ప్రశ్న, క్షణభంగవాదస్య సిద్ధాంతః అస్తి? క్షణభంగవాదస్య సిద్ధాంతం ఎవరిది అంటే బౌద్ధ దర్శనస్య సిద్ధాంతః. హీనయానం ప్రకారం ప్రతీత్య అంటే ప్రతిక్షణ వినాశశీల అని లేదా క్షణిక ధర్మము అని, మరియు సముత్పాద అంటే వాస్తవిక ఉత్పత్తి అని అర్థము. అంటే ప్రతిక్షణము వినాశీ భావముల యొక్క ఉత్పత్తి అంటే క్షణిక ధర్మముల నిరంతర ప్రవాహము అని అర్థము. దీనిలో పూర్వాంగం కారణమైతే అపరాంగం అదే ఉత్తరాంగం కార్యము. దీనినే క్షణభంగవాదము లేదా క్షణికవాదం అని కూడా అంటారు. దీని అర్థం సర్వం క్షణికం, కేవలం క్షణిక ధర్మముల యొక్క ధారా ప్రవాహం. ఈ ధర్మం చేతన అచేతన అని మళ్ళీ 2 విధములు. చేతన ధర్మమును విజ్ఞానమని, అచేతన ధర్మమును భౌతిక పరమాణు అని అంటారు. 11వ ప్రశ్న, అధోలిఖితేషు బౌద్ధ దర్శనాభిమతం ఆర్యసత్యం అస్తి? ఆన్సర్ దుఃఖం. కింద ఇచ్చిన ఆప్షన్స్లో బౌద్ధంలోని 4 ఆర్య సత్యములు దుఃఖ సముదాయ నిరోధ మార్గశ్చత్వార ఆర్యబుద్ధస్య అభిమతాని తత్వాని. ఒక్కొక్కటి చూస్తే దుఃఖం అంటే సమస్త సంసారం దుఃఖ రూపం. రెండవది దుఃఖ సముదాయం, దీనిని దుఃఖం యొక్క కారణంగా ఈ దుఃఖ సముదాయాన్ని చెప్పబడింది. మూడవది దుఃఖ నిరోధం, దుఃఖమును నిరోధించవచ్చు అనేది 3వ ఆర్య సత్యం. 4వది దుఃఖ నిరోధ మార్గ అంటే దుఃఖమును నిరోధించే మార్గము అని. ఈ 4 ఆర్య సత్యముల విశద వివేచనమే బౌద్ధ దర్శనము. 12వది
ఆత్మ దీపో భవ కేన ఉక్తం. ఆత్మదీపో భవ అనేది ఎవరితో చెప్పబడింది అంటే బుద్ధేనా, ఆచార్య బుద్ధేనా. ఆత్మదీపో భవ అంటే ఏంటి అంటే మానవుడు తన ఉద్ధరణను స్వయంగా తానే చేసుకోవాలి, లేదా తనను తాను అజ్ఞాన రూపీ అంధకారం నుండి దూరం చేయగల దీపంగా మార్చుకోవాలి అని. ఇది వైదిక సూక్తి ఒకటి ఉద్ధరేతాత్మన ఆత్మానం అనే దానికి అనువాదం వలె కనిపిస్తుంది. ఇక్కడితో ఈ వీడియోలో ఆస్తిక దర్శనాల నుండి చార్వాక దర్శనము మరియు బౌద్ధ దర్శనానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు సమాప్తము. మరికొన్ని నాస్తిక దర్శనానికి సంబంధించిన ప్రశ్నలు ఇంకొక వీడియోలో ఉంటాయి. ధన్యవాదాలు.